తమిళనాడు రాష్ట్రమా చైతన్యములేని తమిళనాడు జనులారా, అగ్రవర్ణాల అహంకారము చూడరా. దళిత యువకుడు బుల్లెట్ నడుపుతూ పోతుంటే ఆపిమా, అగ్రవర్ణాల ముందు నుండి బుల్లెట్ నడుపుతూ పోతావాని, మాకంటే కులం తక్కువ వాడివని రెండు చేతులు నరికారు. జై శ్రీరామ్ అంటారు, హిందువులము అంటారు. దళితుల హరిజనుల యువకుల చేతులు నరుకుతారు. ఓం నమో అంటారు, మా కుంభమేళ అంటారు. హిందువులమంతా ఒక్కటే అంటారు. మరి ఆ నరికిన చేతులను అతికించే వైద్యులు మీ భాషలో చెప్పాలంటే దళితులు కావచ్చు కదా. కానీ మా పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డి భాషలో అంతా సమానమే. గతములో 250 కుటుంబాలు దళిత కుటుంబాలు హిందూ మతం వీడి ముస్లిం మతంలో చేరితే, శంకరాచారి హిందూ మత పెద్దలంతా వంకర టింకరాయే. అందుకే పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డి ఏమంటాడంటే, ఓరి మతోన్మాదులార మీకు కడతాము గోరి అంటాము. జై శ్రీరామ్ అంటారు. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్లో దళిత యువతిని నదిలో స్నానం చేసినందుకు విపరీతంగా కొట్టారు. జై శ్రీరామ్ అంటారు, దళిత కొంపలు ముంచుతారు. జజ్జనకరి జనారే అంటారు. ఓరి బుద్ధి లేని హిందూ మత పెద్దలారా, ముందు మీ అందరి గోరి కడితే గాని మీకు బుద్ధి రాదు. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా రెండవ ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల ప్రజల ప్రాణత్యాగంతో జర్మనీ దేశస్థుడు అయిన హిట్లర్ను ఓడించి జర్మనీ గడ్డపై ఎర్ర జెండా ఎగిరేసిన ఆ స్టాలిన్ పేరు పెట్టుకున్న ఈ స్టాలిన్ పరువు పాయే. భారతదేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ తల ఎత్తుకొని తిరగలేన పరిస్థితి వచ్చే. ఇంత ఆధునికత పెరిగిన తమిళనాడు రాష్ట్రంలో చదువురాని అగ్రకులాల అజ్ఞానం వల్ల ఇంత ఘోరం జరిగిపాయే. మన బుద్ధి లేని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు బుద్ధి లేని పెద్ద పెద్ద హిందూ మత గురువులు ఆ దళిత యువకుడికి 100 కోట్లు ఇచ్చి ఆదుకుంటే మీరు నిజమైన హిందువులే. లేకుంటే మీరు డూప్లికేట్ హిందూ మత గురువులు. హరి ఓం అని భజన చేసినట్టు కాదు. తమిళనాడు రాష్ట్రంలో శివగంగా జిల్లాలో మేల్పిడ ఊరు గ్రామ బజారులో భజన చేయండి.
అయ్యసామి శివగంగాలోనే ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల అతనికి ఇష్టమైన బుల్లెట్ బండి కొన్నాడు. రోజు దానిపై కాలేజీకి వెళ్తుండడం పట్ల గ్రామంలోని కొందరు అగ్రవర్ణాలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అయ్యస్వామి బుధవారం కళాశాలకు వెళుతుండగా అతడిని 3 అగ్రవర్ణాల యువకులు అడ్డుకున్నారు. కులం తక్కువోడివని నువ్వు మా ముందే బండి ఎక్కుతావా? నీకు బుల్లెట్ కావాల్సి వచ్చిందా అని దాడి చేశారు. కత్తులతో ఆ యువకుడి 2 చేతులు నరికేశారు. చుట్టుపక్కల వారు మదురై రాజాజీ హాస్పిటల్ కి తరలించారు. అతడి చేతులు అతికించేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేపట్టారు. అయ్యస్వామి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో దాడి చేసిన దుండగులు అతడి ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు. పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డి